అందరికీ. ఈరోజు నేను ఫిష్ కర్రీ రెసిపీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే చేపల్ని కట్ చేపించేసి తీసుకొచ్చేసాను. తర్వాత బాగా క్లీన్ చేసేసుకోవాలి. 4-5 టైమ్స్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను ఫిష్ కర్రీ కలిపేసి పెట్టేస్తున్నాను. మేము తాలింపు వేసి అయితే ఫిష్ కర్రీ చేయము, అన్నీ కలిపేసి దాన్ని పొయ్యి మీద పెట్టేస్తాము, అదే ఉడికిపోతుంది. ఇప్పుడు అలాగే చేస్తాం చేపల పులుసు చేయాలంటే. ఫస్ట్ అయితే ముందుగా కొంచెం పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి 3 వేసేసి బాగా కలిపేయాలి. చేప ముక్కలకి ఇవంతా పట్టేయాలి మసాలా. ఇలా అయితే అన్నీ కలిపేసాను కదా. ఇప్పుడు ఫిష్ ఫ్రైకి ఏమేమి పీసెస్ కావాలో అవైతే నేను తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నుంచి. సో నేను ఒక 5 పీసెస్ అయితే ఫిష్ ఫ్రై కోసం తీసాను. ఇందులో గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏమీ యాడ్ చేయలేదు, యాడ్ చేయం కూడా. ఇలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కర్రీలోకి వచ్చేసాను. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ కర్రీలో ధనియాల పొడి 2 స్పూన్స్ అండ్ 1 టీ స్పూన్ కొబ్బరి పొడి. ఇది కూడా మేము ముందే రెడీ చేసి పెట్టేసుకుంటాము, ఎప్పుడు కావాలంటే అప్పుడు వంటల్లో యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఆయిల్ వేసుకుంటాను. ఇప్పుడే ఇందులో కనిపిస్తుందా. అండ్ ఫైనల్గా చేపల పులుసులో కావాల్సిన చింతపండు పులుసు వేసేసుకోవాలి. మీకు ఎంత పులుపు కావాలో అంత వేసుకోవాలి. చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసాను. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఇలా కలగలిపేసుకొని అన్నీ సరిపోయా లేదో చూసుకోండి. నాకైతే ఉప్పు, కారం తక్కువైంది అనిపించింది, అవి వేసేస్తున్నాను ఇప్పుడు. ఇందులో నేనైతే ఫైనల్గా వాష్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసేస్తున్నాను. వేసి పొయ్యి మీద పెట్టేసుకోవడమే. వేసేసాను కదా. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. పొయ్యి మీద పెట్టాక అస్సలు తిప్పొద్దు. స్టార్టింగ్లో తిప్పుకోవచ్చు కానీ ఇంకా ఉడికే కొద్దీ అసలు తిప్పొద్దు. లెట్స్ వెయిట్. అయితే చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లాగా తాలింపు లేకుండా అన్నీ కలిపేసి పెట్టేస్తే ఇలా బాగుంటుంది. ఈరోజు నేను ఫిష్ కర్రీతో పాటు బగారా రైస్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసేసి పెట్టేసుకుంటాను. తర్వాత పుదీనా వలిచేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బిర్యానీ దేనిలో అయితే చేస్తామో ఆ పాన్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆయిల్ వేసి బిర్యానీలో వేయాల్సిన స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈ 3 అందులో వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నది వేసేస్తాను, అందుకనే ఇందాక ఇంగ్రీడియంట్స్లో చూపించలేదు. హౌ టు స్టోర్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనే వీడియో ఉంటుంది, అందులో చూసి ఎలా స్టోర్ చేసుకోవాలో చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది వేసేస్తున్నా 2 స్పూన్స్. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. మీరు కావాలంటే ఇందులో చిటికెన్ పసుపు కూడా వేసుకోవచ్చు, నేను వేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటాస్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇది కూడా మేము ముందే రెడీ చేసి పెట్టేసుకుంటాము బాక్స్లో. టమాటాస్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అందులో ఎసరు పోసేసుకున్నాం. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను రైస్ కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే వేసుకోవాలి, లేకపోతే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకొని ఎసరు బాగా మరగనిద్దాం. మీరు చూసారంటే ఇక్కడ ఎసరు మరుగుతుంది కదా. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను.
రైస్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఉడకనిద్దాం. ఇప్పుడు ఫైనల్గా అయితే మూత తీసి చూద్దాం. రెడీ అయిపోయింది, మా బగారా అన్నం రెడీ అయిపోయింది. చేప ఫ్రై చేసుకోవడానికి ముందుగా చేప ముక్కల్ని బాగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి ఒక పావు గంట పాటు. తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేస్తే సరిపోతుంది. డీప్ ఫ్రై ఏం చెయ్యను నేను ఎప్పుడు. మేము చిన్నప్పటి నుంచి అలాగే చేసుకునేవాళ్ళం. తర్వాత చేప ఫ్రై వేసి ఫ్రై చేసేసుకోవాలి అటు ఇటు, అంతే. ఇది లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, అప్పుడే లోపల బాగా కుక్ అవుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో.